హలో అండి, నమస్తే. లయ వంటింటి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. నిన్న మనము ఒకేసారి 3 ఐటమ్స్ ఎలా ఉడకపెట్టుకోవాలి అనే ఐటమ్ చూసాం కదండి. దానిలో నేను ఎగ్స్, వేరుశనగ గుళ్ళు, ఇడ్లీ ఒకేసారి చేశాను. ఆ ఎగ్స్ తోటి నేను బేబీ పొటాటోస్ వేసి పులుసు పెడతానని చెప్పాను కదా, అదే వీడియోనండి ఇది. పులుసు ఎలా పెట్టాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను. చింతపండు కొంచెం నానబెట్టి పక్కన పెట్టుకోవాలి పులుసుకి. బేబీ పొటాటోస్ ఆ సైజు అయితే బాగుంటాయి, నేను చిన్నవి తెచ్చాను. ఇంకొంచెం పెద్దవి దొరికినా పర్వాలేదు, సాధ్యమైనంత వరకు ఇలా చిన్నవి దొరికితే తెచ్చుకోండి. లేదు కొంచెం పెద్దవైనా పర్లేదు. వాటిని ఉడకపెట్టకూడదు, పచ్చివేసి చెక్కు తీసి రెడీ పెట్టుకోవాలి. తాలింపులో వేసి వేయించుకోవాలి నూనెలో, చక్కగా బాగుంటాయి. 4 గుడ్లు కూడా ఒలిసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ఉల్లిపాయలు కూడా కోసి ముక్కలు పక్కన పెట్టాను చూడండి. 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, 2 ఎల్లుల్లిపాయలు తాలింపులోకి. గుడ్లు, పొటాటో చెక్కు తీసాను, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయ ముక్కలు 2, కరివేపాకు చిన్న చిన్న పీసులు చేశాను అనమాట. ఆ చింతపండు కూడా పులుసు పిండి చక్కగా గిన్నెలో రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నె పెట్టేసుకుని, ఆయిల్ ఎక్కువ పట్టదు, పులుసు కూరే కదా, అందుకని చెప్పి బాగా మంచిది కదండి. కోడిగుడ్డు డైలీ తినమంటున్నారు కదా ఇప్పుడు కరోనా టైంలో. ఇలా పెట్టుకుంటే పులుసు చాలా బాగుంటుంది, ప్రోటీన్స్ అవేను, అందుకని ఇట్లా చేస్తూ ఉంటాను. ఆయిల్ ఎక్కువ వేయ అవసరం లేదు, పులుసే కదా. అదిగో ఆయిల్ వేసాను. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయి, కరివేపాకు వేసేసి కొంచెం చిటికెడు మెంతి పొడి, ఇంగువ వేస్తాను. ఎందుకంటే పులుసు కూరల్లో, చారుల్లో, రోటి పచ్చట్లో, సాంబారు అలా పెట్టుకున్నప్పుడు పప్పుచారు కొంచెం మెంతి పొడి, ఇంగువ వేస్తే పులుసు కూరలకు బాగుంటుందన్నమాట. అందుకని మీరు కూడా వేసుకోండి, లేదు ఇష్టం లేకపోతే అది అవాయిడ్ చేసుకోండి. అదిగో చక్క ఆయిల్ ఎక్కువ పట్టదు, పులుసే కదా. చక్క బ్రౌన్ కలర్ వచ్చే వరకు తాలింపు వేయించుకుని అప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేయాలన్నమాట. అదిగో చక్కగా వేగింది, అదిగోండి మంచి కలర్ వచ్చింది. ఆయిల్ కూడా కొంచెం సరిపడా వేసాను, ఇంకెక్కువ కాకుండా. అట్లా మీరు పడుతుంది అనుకుంటే మీరు ఎక్కువ వాడుకుంటే కొంచెం వేసుకోండి. అదిగోండి మెంతి పొడి కొంచెం వేసాను. అది పులుసు కూరలకి ఏంటంటే మంచి టేస్ట్ అనమాట. మెంతులు అయితే పిల్లలు గబుక్కుని మెంతులు వేసారని కొంతమంది పిల్లలు తినకుండా విసిగిస్తూ ఉంటారు. అందుకని పౌడర్ అయితే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. కచ్చాబచ్చాగా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకుంటే. అదిగో ఉల్లిపాయ అంతా వేసేసాను. వేసి చక్కగా ఉల్లిపాయ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియంలో పెట్టుకుని చక్కగా మీడియం కలర్ అనమాట అట్లా వేయించుకోవాలి. వేయించుకున్నాక పొటాటోస్ వేయాలన్నమాట. ఒక హాఫ్ వరకు వేగాక ఇంకా బ్రౌన్ కలర్కి వస్తుంది అనేటప్పుడు మనం ఈ బేబీ పొటాటోస్ చెక్కు తీసి ఉంచుకున్నాం కదా, అవి కూడా వేసేసి నూనెలో ఉల్లిపాయతో పాటు పొటాటోస్ కూడా మగ్గితే అప్పుడు బాగుంటాయి అన్నమాట. ఎందుకంటే మనం పొటాటోస్ ఉడకపెట్టలేదు కదా, పచ్చివే వేస్తున్నాము, చిన్నవే కదా చక్కగా ఉడికిపోతాయి. అది ఉల్లిపాయ చక్కగా వేగింది, బాగా ఆవిరి వచ్చేసిందండి. అలా వేగాక ఇప్పుడు పొటాటోస్ వేయాలన్నమాట. ఆ పొటాటోస్ వేసి అవి ఉల్లిపాయ కలిపి వేయించుకోవాలి చక్కగా నూనెలో. పొటాటోస్ కూడా బాగా ఏగుతాయి, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. పొటాటోస్ అంటే చిన్న చిన్న పొటాటోస్ అంటే ఇంకా బాగా ముద్దుగా అనిపిస్తుంది వాళ్ళకి, బాగుంటుంది కర్రీ కూడాను. అదిగో చక్కగా వేయించేసుకుని ఉప్పు, పసుపు వేసేస్తే వాటర్ వస్తుంది, ఉప్పు వేస్తాం కదా, చక్క వాటర్ వచ్చి ఊరికే మగ్గిపోతుంది. పొటాటో చిన్న చిన్నవి కదా, స్మాల్ సైజు కదా, ఊరికే మగ్గిపోతుంది అన్నమాట. కొంచెం పసుపు వేసి కలబెట్టేసేసి మూత పెట్టేసుకోవాలి. ఆ ఆవిరికే చాలా వరకు మగ్గిపోతుంది. మన తర్వాత ఎసరు పోస్తాము, ఆ ఎసరులో ఉడికి వాటర్ పోసాక ఉడికి ఇంకా బాగా ఉడుకుతుంది అన్నమాట. చాలా బాగుంటుంది, మీరు చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. బేబీ పొటాటోస్ ఎగ్స్ కర్రీ పులుసు. అది అలా కలబెట్టేసుకొని మూత పెట్టేస్తే ఆవిరికి చక్కగా మగ్గిపోతాయి పొటాటోస్ కూడా. నేను ఈ గిన్నెలు ఎందుకు పెడతానంటే ఇవైతే ఇంకా నీట్గా ఉంటాయి, మాడవండి, అడుగున అంటుకోదు, చక్కగా అడుగును కూడా అలాగే ఉంటుంది, అస్సలు అంటుకోదు. అందుకని ఇలాంటి గిన్నెలు, ఇలా గ్రేవీ కూరలకి అది ఇలాంటి గిన్నెలు పెడతా ఉంటానన్నమాట. ఇంకా ఆ గిన్నెలోనే అలాగే ఉంచేసుకోవచ్చు మనం, ఇంకో గిన్నెలోకి మార్చాల్సిన అవసరం ఉండదు. 4-5 అంట్లు పడతాయి అన్న ఇది ఉండదు. అదిగో చూడండి, అడుగున అంటుకోకుండా చక్కగా ఉంటుందన్నమాట.
అందుకే ఇలాంటి కూరలు వండినప్పుడల్లా ఫ్రైలకైతే మామూలుగా మూకుడు లాంటిది పెడతాను. ఇలాంటి గుజ్జు కూరలకి, పులుసు కూరలకి మాత్రం ఈ గిన్నెలు అయితే ఇంకా అదే బౌలు అట్లా ఉంచేసుకోవచ్చు అని ఇలాంటివి పెడతా ఉంటాను. అది చూడండి చక్కగా వేగింది. మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు ఉంటే ఇంకా బాగా మగ్గిపోతుంది. అది చక్కగా మగ్గిపోయి మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు ఆయిల్ అంతా చక్కగా యువతలకు వచ్చేసింది. ఆయిల్ ఎప్పుడు కూడా సైడ్కి వచ్చింది అంటే కూర రెడీ అయిపోతుంది అనమాట, చక్కగా ఏగినట్టు. ఇప్పుడు దీనిలో చింతపండు పులుసు పిండి పక్కన పెట్టాం కదా, ఆ పులుసు పోసుకోవాలి. చక్కగా పులుసు పోసేసండి. ముక్క మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ముక్క మునిగే వరకు పోసుకుంటే మీకు గ్రేవీ కరెక్ట్గా వస్తుంది. అది అడుగును పోయిబాక, ఎందుకంటే అడుగును కొంచెం వేసుకుంటుంది కదా చింతపండులోను. అదిగో చక్కగా వచ్చేసింది చూడండి. ఇప్పుడు వాటర్ పోసేసుకుని దానిలోను ముక్క మునిగే వరకు వాటర్ పోస్తే చక్కగా ముక్క మునిగి ఉడికి చక్కగా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్గా. ఒక గ్లాసుడు వాటర్ పడుతుంది. ఆ పొటాటోస్ అంతా మునగాలి. ఇప్పుడు మూత పెట్టేసేసి ఉడకపెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. మీడియంలో పెట్టుకుని మరీ హైలో కాకోకుండా 10 మినిట్స్ ఉడకపెట్టుకుంటే చక్కగా ఉడికిపోతాయి. తర్వాత కారం వేసేసుకుని ఎగ్స్ వేసుకోవాలన్నమాట. ఎగ్స్ వేసి ఇంకో 10 మినిట్స్ అట్లా సిమ్లో పెట్టుకుంటే మళ్ళీ పులుసు కూర కదా, కొంచెం బెల్లం వేయాలి. బెల్లం వేసిన అది మీ ఆప్షన్. ఒకవేళ కొంతమందికి ఇష్టం ఉండదు, ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. కానీ పులుసు కూర అన్నా రసాలన్నా మనము కంపల్సరీ చింతపండు వేసామని కంపల్సరీ బెల్లం వేస్తాం. బెల్లం వల్లే టేస్ట్ వస్తుంది ఆ పులుసు. కొంతమందికి ఇష్టం ఉండదు, ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. దీనిలో ఉంటే ఒక ములక్కాయ కూడా వేసుకోవచ్చు. ములక్కాయ వేసుకున్న మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది అన్నమాట. అదిగో చక్కగా ఉడికింది, చాలా బాగుంటుంది. మీకు తప్పకుండా నచ్చుతుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా పొటాటో కదా బాగా తింటారు, ఇష్టంగా తింటారు. అందుట్లో చిన్న పొటాటోస్ అనేసరికి వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది చిన్నపిల్లలకి. బాగా స్మాల్ సైజు కదా. ఇప్పుడు కారం వేసాక కూర అప్పుడు లుక్ వస్తుంది. చక్కగా కారం పడేసరికి ఎర్రగా వచ్చి ఎంత బాగుంటుందో చూడండి పులుసు. ఇప్పుడు దీనిలో ఎగ్స్ వేసేసుకుని ఒక 10 మినిట్స్ ఉడకపెట్టుకోవాలన్నమాట. చక్కగా నూనెలో ఏగినాయి పొటాటోస్, అందుకని టేస్ట్ ఉంటుంది కూర. చిన్న పొటాటోసే బాగుంటాయి. అది ఆ సైజే, అంతకంటే పెద్దవి అయితే ఏమవుతుంది ఉడుకుతాయి. కాకపోతే కూర కొంచెం బేబీ పొటాటోస్ అని కదా, చిన్నవి అయితే ఇంకా బాగా ఉడికి చక్కగా ఉంటుంది అని చిన్నవి ఉన్నప్పుడు తెచ్చి ఇట్లా చేస్తూ ఉంటానన్నమాట. ఆ గుడ్లు కూడా వేసి కలబెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంచండి. ఆయిల్ పైకి తేలుతుంది చక్కగా. ఆయిల్ పైకి తేలుతుంది అంటే కూర ఇంకా రెడీ అవుతున్నట్టు అనమాట. పులుసు కూరే కదా, మనం తక్కువే వేసుకోవాలి, ఆయిల్ ఎక్కువ పట్టదు. ఇప్పటికే టేస్టు అదిగో కలర్ఫుల్గా ఎలా వచ్చేసింది కారం వేసేసరికి. ఇంకా ఇప్పుడు ఉడికేసరికి ఇంకా మంచి కలర్ వస్తుంది. అదిగో కారం చక్కగా రెడ్ కలర్ ఎలా వచ్చిందో కర్రీ. మీరు వండి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. పిల్లలు కూడా ఇష్టపడతారు. ఆ పొటాటోస్ కోనండి ఇట్లా కోడిగుడ్లకు పెట్టుకున్నట్టు చిన్న ఘాట్లు పెట్టుకోండి, చిన్న ఘాట్లు అనమాట చాకుతో. అప్పుడు ఉప్పు కారం చక్కగా లోనకి వెళ్ళి బాగా ఉడికి ఇదవుతుంది ముక్క. చక్కగా చిన్న హోల్స్ మన చాకుతో ఇలా గుచ్చితే పొటాటోస్ చక్కగా ఉప్పు కారం పడుతుంది ఆ పొటాటో కూడా. అది చాలా బాగుంది చూడండి కర్రీ చూడటానికి. అట్లా ఆయిల్ పైకి తేలాలి ఏ కూరకైనా కానీ. అట్లా ఆయిల్ పైకి తేలి కలర్ఫుల్గా ఉంటే మనకి టేస్ట్ ఎంత అదిరిపోవాలో, కూర చూస్తే కూడా అంత బాగుండాలన్నమాట. రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ ఆగి మనం మూత తీస్తున్నాం. ఇందాక కొంచెం కొత్తిమీర వేసాను. కొత్తిమీర బాగా తినేవాళ్ళు అయితే బాగా వేసుకోవచ్చు. నేను ఊరికే 2 ఆకులు అట్లా వేస్తాను అనమాట, మరి ఎక్కువ వేయకుండా. వేసుకునేవాళ్ళు కొత్తిమీర బాగా డెకరేషన్ చేసుకోవచ్చు. దానిలో పులుసులో కూడా ఇందాక 2 ఆకులు వేసాను. అది కొత్తిమీర అనేది మీకు కొంతమంది లైక్ చేయరండి. అది రెడీ అయిపోయింది. స్పైసీ ఎగ్ బేబీ పొటాటో కర్రీ. మీకు తప్పకుండా నచ్చుతుంది. మీరు వండి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోబాకండి. బెల్ బటన్ నొక్కండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలా ఉంటేనండి గ్రేవీ చక్కగా ఉంటుందన్నమాట, సరిపడా ఉంటుంది. ఆరేసరికి ఇంకొంచెం చిక్కదనం వస్తుంది. మరి అంత లేకపోతే గట్టిగా అయిపోయినా బాగోదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి.
ఉంటానండి. థ్యాంక్ యూ.